ఒక మునుగోడు ఉప ఎన్నిక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, ఏదైతేంది ఎన్నికలు ఎక్కడ జరిగినా రయ్యన వాలిపోయి ప్రచారంలో దుమ్ము లేపి తన సత్తా ఏంటో చూపిండు కేఏ పాల్ గారు. ఇక పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ తర్వాత కనపడకుంటే పాలు ఫ్లవర్ అయి గమ్మున మళ్ళీ అమెరికా పోయిండు అనుకున్నాం కదా, కానీ ఎక్కడికి పోలేదు, లో ఫైర్ ఫైర్ అంటున్నాడు. నమస్తే పాల్ కాకా, ఏం సంగతులు? వామ్మో మీ పర్ఫార్మెన్స్ సల్లగుండా. ఏంది సార్, ఏమైంది? పాల్ సారు ఏంది ఏమైంది? ఏమో విశ్వరూపం చూపెడుతున్నావు. ఏం శబాషు, ఎందుకు శబాషు అనిపించుకుందాం? శబాష్ అనిపించుకుంటావా? మరి అనిపించుకో. శబాష్ పోయింది, మళ్ళీ ఖబర్దారా? దీన్నేమంటావు? అసలు శబ్బాష్ ఏంది, ఖబర్దార్ ఏంది, ఏంది సార్? ఎవరు బాయ్కాటు? ఎందుకు బాయ్కాటు? ఓ సారు, మీరంతా ఎట్లటో మాట్లాడుతున్నారు. అసలు ఏమైంది? 1000 ఓట్లు పడితే ఈవీఎంల ద్వారా 1 ఓటు పడకుండా చేసి. ఓహో ఇదా ముచ్చట, అర్థమైంది. కానీ ఇంకా ఏం సంగతులు సార్? చంద్రబాబు నాయుడు గారు పవన్ తమ్ముడు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళేమి అవకాశాలు పోగొట్టుకోలేదు సారు. బాబు గారు సీఎం అవుతున్నాడు, పవన్ గారు డిప్యూటీ సీఎం అవుతున్నారట. ప్రపంచ స్థాయి లీడర్, నీకు తెలియదా? ఇప్పుడు నేను ఇచ్చిన సలహాను పాటిస్తే స్పెషల్ స్టేటస్ ఇచ్చినంత వరకు ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవి తీసుకోకూడదు. కాకా ఇది సలహా ఎట్లయితది? బెదిరింపు అవుతుంది. తెలంగాణ బీజేపీ వారు 2 మంత్రులు పదవులు తీసుకోకూడదు. మళ్ళీ ఇది మంచిగానే ఉన్నది, వాళ్ళెందుకు తీసుకోవద్దు? ఇప్పుడు మా తెలుగు సత్తా చూపుతా. ఇవో కాకా, ఇదంతా కాదు, అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు, ఇప్పుడు ఏం చెప్తావు? నాకు పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నారా? నీకెవరు పనిష్మెంట్ ఇస్తారు గాని విషయం ఏందో ఒక్క మాటలో చెప్పు. ఈ వీడియోని ప్రతి ఒక్కరు వైరల్ చేయండి. వీడియోను వైరల్ చేయాలని చెప్పేటందుకు వీడియో చేసినవా? ఈ గుంట కాక, ఇప్పటి సంది గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఏమంటావు? ఓకేనా?